యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నా డ్రెస్ ఎలా ఉంది మమ్మీ? చాలా బాగుంది బన్నీ. డాడీ నా డ్రెస్ ఎలా ఉంది? సూపర్ బన్నీ. నువ్వు మాత్రమే వచ్చావు, అను కీర్తిలు ఎక్కడా? అదిగో వస్తున్నారు. చాలా ముద్దుగా ఉన్నారు. మీ డ్రెస్ ఇంకా బాగుంది. మా డాడీ సెలెక్షన్ బాగుంది. అను మమ్మీ సెలెక్షన్ కూడా బాగుంటుంది. డాడీ టపాసులు తెచ్చుకుందామన్నారు, వెళ్దామా? తప్పకుండా వెళ్దాం. వసు గారు, మీరు కూడా మాతో పాటు రావచ్చు కదా? నాకు ఇంట్లో చాలా పని ఉందండి. ఇంకా ఇంటి ముందు ముగ్గు కూడా వేయలేదు. ఓకే బన్నీ, పద వెళ్దాం. మీరు వెళ్ళండి డాడీ, నేను మమ్మీకి హెల్ప్ చేస్తాను. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? అవును మమ్మీ, ముగ్గేస్తాను. అంటే నీకు ముగ్గేయడం వచ్చా అన్నయ్య? ఎలా వేయాలో మమ్మీ చెప్తే నేను వేస్తాను. అక్కర్లేదులే బన్నీ, డాడీతో వెళ్ళి టపాసులు తెచ్చుకో. లేదు మమ్మీ, నేను ముగ్గే వేస్తాను. ముగ్గు వేస్తే నువ్వు అలసిపోతావు, అందుకే నేను హెల్ప్ చేస్తాను. ఏం కాదులే బన్నీ, నువ్వు వెళ్ళు. వసు గారు, మీరెంత చెప్పినా బన్నీ వినడు. మేము వెళ్ళొస్తాం. బన్నీ, నీకేం టపాసులు కావాలి? చెల్లెలు ఏం తీసుకుంటే నేను కూడా అవే తీసుకుంటాను. డన్. ఓకే, ఏ కమ్ 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 కమ్. అక్కడ అఖిల్ హారిక బాధపడుతూ ఉంటే ఇక్కడ వీళ్ళు ఆనందంగా ఉంటారా? ఈ విషయం అఖిల్ గడితో చెప్పి గొడవ పెడతాను. అందరూ ఆనందంగా ఉన్నారు, హారిక అఖిల్ తప్ప. వాళ్ళని కూడా ఈ పండుగలో పాల్గొనమని చెప్పాలి. ఏంటంటే ఇక్కడ మేం బాధపడుతుంటే బయట వాళ్ళు పండగ చేసుకుంటున్నారా? బోడి మీ బాధ వాళ్ళకెందుకే? వాళ్ళ సంబరాలు, వాళ్ళ సంతోషాలు ఆ ఏకలు పక్కపక్కలు చూడటం నా వల్ల కాలేదనుకో. నన్ను బాధ పెట్టి వాళ్ళెలా సంతోషంగా ఉంటారతయ్య? అదేరా చెప్పడానికొచ్చాను. నీకేమో కన్నీరు, వాళ్ళకేమో పన్నీరు. నీకు ఏడుపు, వాళ్ళకు సంతోషం. ఇంట్లో ముగ్గురు పిల్లలుంటే ముగ్గురిని సంతోషంగా చూడాలి కదా. నిన్ను మాత్రమే ఎందుకు తక్కువగా చూస్తున్నారు? ఎందుకంటే అఖిలేమీ మాట్లాడు గనక. మీ హక్కులు, అధికారాల గురించి నువ్వు నోరు విప్పినప్పుడే వాళ్ళకి నీ విలువ తెలుస్తుంది అఖిల్. అవునరా చిన్నోడా, ఈ రోజు ఇంట్లో జరగాల్సింది పండుగ కాదు, నీ విలువ, గౌరవం గురించి పెద్ద గొడవ జరగాలి. అందరికీ నువ్వేంటో తెలియాలి. నీ మాటలు ఈ దీపావళి టపాసుల్లా పేలిపోవాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అఖిల్. ఈ రోజు అటు ఇటు తేలిపోవాలి, తేల్చుకుందాం. అఖిల్, వదినా, నువ్విక్కడేం చేస్తున్నావు? ఏముందదిరా, మీ అందరూ కలిసి చిన్నోడిని వదిలేశారు కదా, ఓదార్చడానికి వచ్చాను. మేము ఒంటరిగా వదిలేయడం ఏంటి? సిచ్యువేషన్ చూస్తుంటే అలాగే ఉందత్తయ్య. మీరంతా ఒకటి, మేమొకటి అయిపోయాం. అలా అని ఎవరన్నారు హారిక? ఎవరన్నారో నీకు తెలీదా వదినా? ఎవరికి ఆ ఉద్దేశం ఉందో నీకు తెలీదా? పాపం, నిన్నటి నుంచి అఖిల్, హారిక ఎంతలా బాధపడుతున్నారో నువ్వు చూసావా? అఖిల్ కూడా నీ కొడుకే వదినా, అరే పిల్లాడు కాదు. నువ్వు ఆపుతావా వదినా? అఖిల్, ఈరోజు పండగ, అందరూ సంతోషంగా ఉండాలి. మీరు తప్ప అందరూ బయటున్నారు.
నువ్వు హారిక వచ్చి పండుగలో పాలు పంచుకోవాలి. ఏ మొహం పెట్టుకుని మేము రావాలత్తయ్య? మాకు ఏం మంచి జరిగిందని మేము సంతోషంగా పండుగలో పాల్పంచుకోవాలి. కుటుంబం అన్నాక చిన్న పెద్ద గొడవలు, మంచి చెడు సంఘటనలు జరుగుతూనే ఉంటాయి హారిక. ఈ పండుగలు చేసుకునేది వాటిని మర్చిపోయి అంతా కలిసి ఆనందంగా ఉండడానికి. నాకు లేని ఆనందాన్ని బయటికొచ్చి నటించలేనమ్మా. మనసులో బాధపడుతూ పైకి సంతోషంగా ఉండలేను. నాకు జరిగిన అన్యాయాన్ని, జరుగుతున్న తతంగాల్ని మర్చిపోలేను. ఆ విషయం గురించి రేపు మాట్లాడుకుందాం అఖిల్. నీకు జరిగిన అన్యాయాన్ని నేను వ్యతిరేకిస్తాను. తప్పకుండా నీకు న్యాయం జరగాలి. దానికి ముందు ఈరోజు కుటుంబం అంతా కలిసి పండుగ జరుపుకోవాలి. ఇది నా కోరిక, మీ నాన్నగారి కోరిక. అంతా బాగున్నప్పుడే అదే పెద్ద పండగ వదినా. ఏమీ బాగోలేనప్పుడు ఏం పండగ? అంతా దండగే. నేను నా కొడుకుతో మాట్లాడుతున్నాను వదినా. దయచేసి నువ్వు గాని హారిక గాని ఇందులో జోక్యం చేసుకోకండి. ఈ అమ్మంటే నీకిష్టమే కదా అఖిల్? నేనేం చెప్పినా నువ్వు వింటావు కదా? పండుగ రోజు నువ్వు బాధపడ్డం నేను చూడలేను అఖిల్. నిజంగా రేపు నీ సమస్య గురించి మాట్లాడతాను. నా కోసం ఈరోజు బయటికొచ్చి సంతోషంగా ఉండు నాన్నా. ఇది నువ్వు నాకిచ్చే ఈ పండుగ కానుకనుకో. ప్లీజ్ అఖిల్. అలాగేనమ్మా, పద వెళ్దాం. మీరు కూడా రండి. మనమంతా చెప్పినా అఖిల్ అత్తయ్యతో వెళ్ళిపోయాడేంటంటీ? మదర్ సెంటిమెంటే ఏ కొడుకు కాదనలేడు. ఈ రోజు పెద్ద గొడవ చేసి అటు ఇటు తేల్చుకోవాలనుకున్నా. అఖిల్ అంతా స్పాయిల్ చేశాడు. అఖిల్ వదిలేస్తే ఏంటే, మనం వదులుతామా? బయటకు వెళ్ళి ఏదో గొడవ పెడతాం, మాటల బాంబులు పేలుద్దాం. ఆ దెబ్బకి ఇల్లు తగలబడిపోవాలి. పద. టపాసులు తీసుకొచ్చా, అందరూ రండి. టపాసులు తీసుకొచ్చా, అందరూ రండి. టపాసులు తీసుకొచ్చాం. చాలా క్రాకర్స్ తెచ్చారే. ఈరోజు అన్ని క్రాకర్స్ కాల్చేద్దాం పెద్దన్న. నువ్వు క్రాకర్స్ కాలుస్తావా? లేదు తాతయ్య, అందరం కాలుద్దాం. అందరికీ తెచ్చాను. అందరూ కాల్చాలి, అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేయాలి. ఓకే? ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. ఈరోజు చెడుపై మంచి గెలిచిన రోజు అఖిల్. మనుషులందరూ సంతోషంగా ఉండే రోజు. నీ మనసులోని బాధ ఏంటో నాకు తెలుసు అఖిల్. రేపు నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను. ఈరోజు హ్యాపీగా ఉండు. అవునఖిల్, చీకట్లను వెళ్ళగొట్టే దీపాలను వెలిగించే రోజుది. ఇంకా ఎవరి జీవితంలోనూ చీకటి ఉండకూడదు. నీకోసం మీ అన్నయ్య ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేంటో రేపు చెప్తారు. అన్నీ మర్చిపోయి ఈరోజు ఆనందంగా ఉండు. ఏంటంటీ ఏదో గుడ్ న్యూస్ అంటున్నారు? వాళ్ళ మొహం, మీరు ఏడుస్తున్నారని కంటి తుడుపుగా ఏదో చెప్పాలని చెప్తున్నారు. వాళ్ళు మీకెక్కడ మంచి చేయాలి? మిమ్మల్ని ముంచకపోతే చాలు. అన్నయ్య చెప్తున్నాడు కదా అఖిల్, ఆనందంగా ఉండు. ఇక నుంచి అందరూ ఆనందంగా ఉండాలి, హ్యాపీగా దీపావళి జరుపుకోవాలి. నేను ఇవన్నీ కాల్చేస్తాను. నేను అవి కూడా కాల్చేస్తాను. ఆగండి ఆగండి,
అందులో చిన్నపిల్లలు కాల్చేవి, పెద్దవాళ్ళు కాల్చేవి ఉన్నాయి. పెద్దవాళ్ళ క్రాకర్స్ వదిలేసి మనం తీసుకుందాం, అంతే కదా డాడీ? ఈ బన్నిగాడిని ఎలాగైనా ఈరోజు ఏడిపించాలి. ఎందుకంటే ఏం చేశాడు? బాగా ఓవర్ చేస్తున్నాడు. వసు కూడా ఓవర్ చేస్తోంది. ఈ తల్లి కొడుకులిద్దరినీ ఏడిపించాలి. ఎలా ఏడిపిస్తారా ఆంటీ? ఏదైనా ప్లాన్ ఉందా? ఇంతవరకు లేదు, ఇప్పుడే వచ్చింది. రిస్కేమో ఆంటీ. ఫెస్టివల్ రోజు ప్రమాదం అవసరమా? వాళ్ళకి ప్రమాదం, మనకి వినోదం. పదండి పదండి, క్రాకర్స్ కలుద్దాం. అప్పుడేనా? చీకటి పండియండి అమ్మా. అప్పటిదాకా ఆగల తాతయ్య. దేవుడా దేవుడా దేవుడా, తొందరగా సన్సెట్ అవ్వాలి దేవుడా. ఏంటంటే చిన్నపిల్లల దొంగతనం? ఇది దొంగతనం కాదే, నా ప్లాన్లో ఒక భాగం. ఓ అవును కదా, మర్చిపోయాను. డాడీ, క్రాకర్స్ అన్నీ బయట పెట్టేశాము. కాల్ చేసుకుందాం డాడీ. కాస్త ఆగండి, పూజ అవనివ్వండి. పావని, పూజ స్టార్ట్ చేయి. బన్నీ, మమ్మీ ఎక్కడా? మీతో రావలేదా డాడీ? తను బయటే ఉందనుకున్నాను బన్నీ. ఈ టైంలో అదెక్కడికి వెళ్ళిందే? ఇందాక ఇంట్లోనే ఉందాంటీ. ఇంట్లో ఉందేమో డాడీ, వెళ్ళి పిలుచుకొస్తాను. ఆగు బన్నీ, నేను వస్తాను, పద. వసుగారు, మమ్మీ, వసుగారు. డాడీ, మమ్మీ ఇక్కడ లేదేంటి? ఎక్కడికి వెళ్ళింది? అదే అర్థం కావడం లేదు బన్నీ. బయట సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, ఎక్కడికి వెళ్ళిపోయింది మీ మమ్మీ? మమ్మీ ఎక్కడున్నావు? ఏమైంది డాడీ? ఎందుకు బొమ్మల్ని చూస్తున్నారు? ఈ బొమ్మల్లో ఒక అందమైన అమ్మాయి బొమ్మ ఉంది బన్నీ. అమ్మాయి బొమ్మ? అవును, వసు అనే అమ్మాయి. చాలా క్యూట్గా ఉంది. ఎలా కనిపెట్టారండి? దట్ ఈస్ డాడీ.
అయినా బొమ్మల మధ్యలో ఎందుకు దాక్కున్నావు మమ్మీ? ఆ, నాకు క్రాకర్స్ అంటే భయం. నాతో కాల్పిస్తారేమోనని దాక్కున్నాను. మీకు దొరికిపోయాను. పిల్లలే కాల్చడానికి ఉత్సాహపడుతూ ఉంటే మీకు భయం ఏంటండి? ఆ, చిన్నప్పటి నుంచి భయం అండి. ఓకే, ఈరోజు మీ భయాలన్నీ పోగొడతాను. రండి. అమ్మో, నేను రాను. మీరే కాల్చుకోండి వెళ్ళి. వేస్ట్ డాడీ, తను పిరికి వసు. రే బన్నీ, కొడతాను నిన్ను. బన్నీని కొట్టడం కాదు, క్రాకర్స్ కాల్చి చూపించండి. ఓకే, రండి వెళ్దాం. ఏమండి ప్లీజ్ అండి, నెక్స్ట్ దీపావళికి కాలుస్తాను. నో వే, మీరు రావాల్సిందే, క్రాకర్స్ కాల్చాల్సిందే. అవును మమ్మీ, నువ్వు రావాల్సిందే. బన్నీ వద్దు బన్నీ. రా మమ్మీ. రండి, రమ్మంటున్నా. వద్దు. రండి. నాకు భయంగా ఉందండి. ఇంతసేపు ఇంట్లో ఏం చేస్తున్నావు వసు? తన గదిలో బొమ్మల కొలువు పెట్టింది వదినా. అది దసరా కదా. మమ్మీ రోజు ఇంకా దసరా అనుకుంటుంది పెద్దమ్మ. దీపావళిని మర్చిపోయింది. ఇంకా నయం, సంక్రాంతి అనుకుని ముగ్గులు పెట్టలేదు. నువ్వు కూడా ఏంటక్కా? నాకు టపాసులంటే చాలా భయము, అందుకే ఇంట్లోనే దాక్కున్నాను. క్రాకర్స్ జాగ్రత్తగా చూసి కాల్చండి. అమ్మా, నాన్న, అమ్మా తీసుకోండి, అభి, కాల్చండి. నువ్వేదో శుభవార్త చెప్తానన్నావు కదా, ఏంటది? రేపు చెప్తానన్నాడు కదా, అందాక ఆగలేవా జయంతి? అంటే అది అఖిల్ హారికల్ని సంతోషపెట్టే విషయం ఏమోనని. అమ్మా, రేపు వాళ్ళు సంతోషంగా ఉండడం మీరు చూస్తారమ్మా, సరేనా? తీసుకోండి. భాస్కర్, జాగ్రత్త! భాస్కర్ జాగ్రత్త!
పిల్లలున్నారండి. బావగారు ప్లీజ్. బని బని రా 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 రా. బన్నీ జాగ్రత్త. అనయ్య చూసుకొని కాల్చని చెప్తున్నాం కదా. ఏం కాదు అభి, భయపడొద్దు, నేను వేస్తాను చూడు. బావగారు ప్లీజ్ వద్దు, జాగ్రత్త, పిల్లలు ఉన్నారు. ఓ ప్లీజ్ అలా ఎగరేకండి. అనయ్య పిల్లలు ఉన్నారు అనయ్య.